మనం ఈరోజు బాజ్రా సూప్ ఎలా చేయాలో చూసుకుందాము. ఫస్ట్ తీసుకోవాల్సింది బాజ్రాది ఆటా ఉంటుంది కదా, అది తీసుకోవాలి. ఒక 2 స్పూన్స్ క్యారెట్, టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ, నిమ్మకాయ కొంచెమే పైనుంచి స్క్వీజ్ చేయడం కోసమని అంతే. ఫస్ట్ మనం ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వచ్చేసి నెయ్యి, ప్యాన్ వేడయ్యాక నెయ్యి వేసుకోవాలి. ఆయిల్లో అయితే కొంచెం టేస్ట్ ఉండదు, నెయ్యి అయితే కొంచెం వెయిట్ లాస్ అవ్వడం కోసం అని చెప్పేసి నెయ్యిలో వేస్తాను నేను. ఇది 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో వేడయ్యాక అందులో గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేడయ్యాక మంచిగా రోస్ట్ అయ్యాక అందులోనే ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇది మంచిగా ఇవి రోస్ట్ అయిపోయాయి. దీంట్లో మళ్ళీ క్యారెట్ అంటే కొంచెం ఎక్కువనే అయిపోయింది, నేను వేరే పని చేస్తూ ఉండేసరికల్లా అది కొంచెం ఎక్కువ అయిపోయింది. హై ఫ్లేమ్లో పెట్టేసరికి మనం నార్మల్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. నేను ఇది ఇండక్షన్ స్టవ్ యూజ్ చేస్తాము. క్యారెట్, టొమాటో, మన దగ్గర వెజిటేబుల్స్ ఏమేమి ఉన్నాయో అన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇవి మాత్రమే. మా మేడం వచ్చేసి ఇట్లా వెజిటేబుల్స్ అన్నిటితోటి మంచిగా అందుకు నచ్చుతుంది. మా మేడంకి వచ్చేసి గ్రీన్ పీస్ కూడా వేస్తాను నేను ఇందులో. గ్రీన్ పీస్ కొంచెం బాయిల్ చేసినవి అనమాట. ఇవి గ్రీన్ పీస్ ఫ్రోజన్వి కదా, కొంచెం ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి దీంట్లో వేస్తాను. కొంచెమే, అన్ని కొద్దిగా వేసుకోవాలంతే. ఒక బౌల్ కోసమని మాత్రమే నేను సూప్ చేస్తున్నాను. ఇవి మంచిగా రోస్ట్ అయ్యే లోపు మనము ఇప్పుడు ఆటా ఉంది కదా, ఇది ఫ్లవర్, ఇది వచ్చేసి మనం కొంచెం నార్మల్ వాటర్, చల్ల వాటర్తోని డైరెక్ట్గా ఆటా వేయకూడదు. దీన్ని మనము మిక్స్ చేసుకోవాలి. దీన్ని బబుల్స్ ఏమి లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, మంచిగా బబుల్స్ ఇట్లా ఏమీ లేకుండా ఉండలు కట్టకుండా మంచిగా ఇట్లా చేసుకోవాలి దీన్ని. ఇవి వచ్చేసి మంచిగా రోస్ట్ అయిపోయాయి. ఇందులో వేడి నీళ్ళు కొంచెం నేను వేసుకుంటున్నాను. లిక్విడ్ కావాలి కాబట్టి కొంచెం వాటర్, ఒక 2 బౌల్స్ అంత. నాకంటే నేను ఎప్పుడు చేశాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. ఒక 2 బౌల్స్, ఇప్పుడు మనం ఏదైతే ఈ బౌల్ తీసుకున్నామో దీంతో 1.5 బౌల్ వాటర్ తీసుకోండి. నేను కొంచెమే అంటే 2 స్పూన్స్ ఫ్లవర్ తీసుకొని ఇందులో మిక్స్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఇది మంచిగా మసులుతున్నప్పుడు దీంట్లో మనము సాల్ట్ వేసుకోవాలి. మంచిగా ఇలా మసులుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్, మీకు ఎంత కావాలంటే అంత తగినంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ బ్లాక్ పెప్పర్ వేసుకోవచ్చు. అంటే మీరు గ్రీన్ చిల్లీ యూజ్ చేశారు, నేను కొంచెం బ్లాక్ పెప్పర్ కూడా కొంచెం వేస్తాను, కొంచెం టేస్ట్ కోసం అని చెప్పేసి. అండ్ ఇందులో మిక్స్ హర్బ్స్ ఉంటుంది కదా, మిక్స్ హర్బ్స్ అని ఉంటుంది, ఇది మనకు షాప్లో దొరుకుతుంది. ఇది ఏం కంపల్సరీ అని కాదు, జస్ట్ టేస్ట్ కోసం అని చెప్పేసి వేస్తాను అంతే. ఇది ఇలా మంచిగా మసులుతూ ఉంటుంది కదా, అంటే ఇందులో ఇప్పుడు ఆల్రెడీ నేను బాయిల్ చేసిన గ్రీన్ పీస్, ఇవి క్యారెట్, టొమాటో, ఆనియన్ ఇవి అయితే మంచిగా రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ఇది మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్లో, అది ఇందులో వేసేసుకోవాలి. వేసేసి ఇది ఉండలు పట్టకుండా మంచిగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ మంచిగా ఉడికించుకుంటే థిక్ లిక్విడ్ వస్తుంది. ఇది మనకి వేడివేడిగా మంచిగా వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మంచిగా తాగొచ్చు దీన్ని. ఈవినింగ్ టైంలో డిన్నర్ స్కిప్ చేసేసి అక్కడ ఈ సూప్ తాగండి. పైనుంచి కొరియాండర్ కొద్దిగా వేస్తే సరిపోతుంది. చూడండి, థిక్ గ్రేవీ స్టార్ట్ అవుతుంది చూడండి.
అంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా. మీకు ఎక్కువ టైం కూడా ఏం తీసుకోవద్దు దీనికి. ఒక 5-10 మినిట్స్ మీరు టైం కేటాయిస్తే సరిపోతుంది దీనికి. ఇంట్లో మీరు ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. పైనుంచి కొద్దిగా నిమ్మకాయ పిండుకోండి, సరిపోతుంది. చూడండి, తొందరగా రెడీ అయిపోయింది ఇది సూప్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.